ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకువజామున బెరయ సందేశం. ముందుగా నేను రాసిన ఒక పాట ద్వారా దేవుణ్ణి మహిమపరుచుకుందాం. స్టెఫను ఫిలిప్పుల వలె ఆత్మతో నిండి కూలిపోయే ఆత్మలెన్నెన్నో నిలబెట్టి, స్టెఫను ఫిలిప్పుల వలె ఆత్మతో నిండి కూలిపోయే ఆత్మలనెన్నో నిలబెట్టి, అపోస్తలుల బోధయందు బలపరచి ఆత్మీయ మందిరమును కట్టుదాము. అపోస్తలుల బోధయందు బలపరచి ఆత్మీయ మందిరమును కట్టుదాము. ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మనమందరమును కట్టుదాము. ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మనమందరమును యెరూషలేము దేవాలయము వలెను కట్టుదాము. ఓ సోదరా, యెరూషలేము దేవాలయము వలెను కట్టుదాము. ఓ సోదరీ, కట్టుదాము. ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మనమందరమును కట్టుదాము. ఆత్మీయ మందిరమును కలసి కట్టుగా మనమందరమును. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. 1వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనము. ధైర్యము వహించి పని జరిగింపుము. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకువజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ శుభోదయం, శుభములు. ఈ మాటలు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో అన్నవి. దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన వాగ్దానం తర్వాత ఇశ్రాయేలీయులు వారికి అనుగ్రహించిన భూభాగంలో నివసిస్తూ ఉన్నారు. విశ్వాసత గల రాజు మరియు ప్రజలు మోషే ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ గైకొనాలి. ప్రథమంగా దేవుణ్ణి ఆయన సన్నిధిలో ఆరాధించాలి. కనుక ఇశ్రాయేల్ ప్రజలకు ఒక మందిరము లేదు. మందసము ప్రత్యక్ష గుడారంలోనే ఉన్నది. దావీదు దేవుని మందసం యొక్క గొప్పతనాన్ని, దాని విలువని, దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని గమనించినటువంటి వాడై దేవుని మందసం ఒక గుడారంలో ఉండకూడదని భావించి మందసము కొరకు ఒక దేవాలయాన్ని కట్టించాలని తన మనస్సులో అనుకొని సర్వము సిద్ధపరిచి కట్టుటకై పూనుకొన్నాడు. దేవుడు దావీదును నీవు కట్టవద్దు అంటాడు, నీ కుమారుడు సొలొమోను కట్టుతాడు అని అనగా, దావీదు మందిర నిర్మాణపు సమస్త పరికరాలన్నీ సొలొమోనుకు అప్పగించి పై మాట చెప్పి కట్టించుమని హెచ్చరిస్తాడు. ఆ మాటే మనం ఇప్పుడు చదువుకున్నాం. ధైర్యము వహించి పని జరిగించుము అంటాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చిన తర్వాత దాదాపుగా 480 సంవత్సరముల తర్వాత జీపు అనే 2వ మాసమున యెహోవాకు మందిరము కట్టడానికి సొలొమోను పూనుకున్నాడు. సొలొమోను రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చిన 4వ సంవత్సరంలో ఈ పనిని దావీదు ద్వారా దేవుడు ఆయనకు అప్పగించాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 1వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం 37వ వచనంలో జీపు అను మాసంన యెహోవా మందిర పునాది వేయబడెను అని అంటాడు. అలాగే 1వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును కట్టించి ముగించెను అని మనం తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ 12 గోత్రముల వారు ఆ మందిరంలో
వారందరూ ఆరాధించి దేవుని ఘనపరిచారు, మహిమపరిచారు. ప్రియ దేవుని ప్రజలారా, మనకు దేవుడు ఏదైనా ఒక పని అప్పగిస్తే అది ధైర్యంతో, పవిత్రతతో ప్రారంభించినట్లయితే దేవుడే సహాయం చేసి ఆ పనిని మనతో చేయిస్తాడు. అది చిన్న పని అయినా, అది పెద్ద పని అయినా, అది దేవుని మహిమార్థమై దేవుని యొక్క పనిని చేయడానికి మనం పూనుకున్నట్లయితే దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. దేవునికి మహిమకరంగా, మనకు మేలుకరంగా దేవుని పనిలో మనం సాగిపోతాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈనాడు కట్టవలసింది భౌతికపరమైన మందిరాలు కాదు, ఆత్మీయ మందిరాలు కట్టాలి. అనేకులు దేవుని దగ్గరికి మనం తీసుకొని రావాలి. దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి హృదయ మందిరాలు కావాలి. కనుక ఆనాడు దేవుని దేవాలయాన్ని కట్టడానికి సొలొమోనుకు దేవుడు తోడుగున్నట్టుగా ఈనాడు ఆత్మీయ మందిరాలు కట్టడానికి ప్రభువు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, వేకోజామున మీరు మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు. నాయన, ఈనాడు ఆత్మీయ మందిరాలు కట్టాలని మీరు మాకు నేర్పినందుకై స్తోత్రములు చెల్లిస్తూ, ఆ రీతిగా ప్రభు అనేక ఆత్మల్ని నీ సన్నిధికి తోడుకొని వచ్చులాగున మమ్మల్ని నడిపించమని, ప్రేరేపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.